ఎవరికి తెలియవద్దు. ఎందుకు మరి? అంటే మనం వేయినాకనే తెలుస్తుంది, లేకపోతే ఇప్పుడు ఆగం ఆగం అవుతుంది మళ్ళీ తెలిస్తే ఆగమాగం ఎందుకంటే మంచిగా అవన్నీ పెన్నం ఉండవచ్చా నీ అవన్నీ. ఆహా ఇప్పుడు వాళ్ళకి ఇళ్ళకి చెప్తే వస్తున్నాను అనుకుంటాను, వాళ్ళ ఇళ్ళకి చెప్తే నిన్ను నాశనం చేస్తారు, మళ్ళీ నేను రానియరు, మళ్ళీ ఆగం ఆగం అవుతావు నీ అవన్నీ. నేను వాళ్ళకి ఇప్పుడు నేను మీ ఇంటికి మాట్లాడుతాను అంటే మా ఇంటికి అప్పుడు రానిస్తలేదు, మా ఇంటికి రానిస్తలేదు, నేను మీ ఇంటికానే మాట్లాడుతాను. మీ ఇంటికి రానియకపోతే చక్కగా రా ఇక ఇక్కడికి. ఇక్కడికి సమ్మక్క గద్దెల కాడికి వస్తామేమో. నేను సర్పంచ్ బాబాయ్ కానీ చెప్తాను. ఇక అద్దు రాకిగా, ఇక అద్దు మొత్తానికి అద్దు. ఇక అమ్మో నాయన నువ్వు నన్ను ఏమో చేసి పట్టుకున్నావు గాని నిన్ను నేనెందుకు చెప్తా మరి, లేకపోతే తప్పుడేక రాయే, వాళ్ళకే తెలుస్తుంది మనం వేయినాక. వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? అరే మనం వేయినాక తెలియదా అని ఊళ్ళో అనుకోరా అని పేరు తీసుకొని పేరు ఇది అని నీ అందరికి వెళ్తుంది కదా, సప్నం తీసుకొని పోతా తెలియలేదా, కట్టిన తెలుస్తుంది. అత్తవరా నువ్వు గవాన్ని ఎందుకు నాకు ఎప్పుడు నీ ఇష్టం ఉంటే రా, నేను అత్తనంటే ఆల్రెడీ నేను ఇడికి వచ్చిన మళ్ళా నువ్వు గిరోడు మల్లోడికి వచ్చినావా? చెట్టుడు కాదు నేనే కలిసేద్దామని. మళ్ళా కలిసి వచ్చి ఎక్కడిది కలిసి నిన్ను రానిస్తారు అనుకుంటున్నావా? ఎవరు రాని మా బాపకి చెప్తారు, మా బాప ఇంకా నాకు ఫోన్ చేస్తాడు కదా, మళ్ళీ నేను ఎక్కడనే ఉంటాను, నువ్వు అక్కడనే ఉంటావు, మళ్ళీ ఆగం ఆగం అవుతుంది. అంతేనా? మరి కాదా? అది ఇప్పుడు ఎట్లా మరి? ఇప్పుడు ఎట్లా రాను చక్కగా రా. ఏడికోదా నువ్వు అడ్రస్ చెప్పు అని చెప్తాను. ఎక్కడికో కాడికి తీసుకొని పోతా, మనం బతుకుతామే రాములా, బతుకుతామే రాములా నీ అవన్నీ గన్నం నమ్మబుద్ధి నాకు. నువ్వు అత్తవరావా? అత్త కానీ నేను నమ్మబుద్ధి అయితలేదు కదా. నేను ఇక్కడ సమ్మక్క గద్దెల కానీ ఉన్నా, తొందరరా. కాదు నిన్ను నమ్మబుద్ధి అయితలేదు. నేను మరి పెళ్లి చేసుకునేటానికేనా ఇవన్నీ చేసేది, మళ్ళా నువ్వు నమ్మబుద్ధి అయితలే అంటే చెప్పు. నువ్వు పదకొండు ఏమన్నా 20 తారీఖు పేర్లాగా మళ్ళీ పోయి పోలీసుల దగ్గరకు పోయి అట్లా చెప్పినావు. ఏంటి పోలీసుల దగ్గరకు పోయి పెళ్లి చేసుకుంటా అని బలవంతంగా అది కలవది ఆగం ఆగం అయితే మా బాబుకు ఫోన్ చేస్తే మా బాబు నన్ను వచ్చి అంటాడు, నేను మెత్త గుర్తాడు, నువ్వు ఆడనే ఉంటావు, మళ్ళీ నేను ఇన్నే ఉంటా. అంతేనా? మరి కాదా? తెలియలేదేం లేదు. పైసలు నా దగ్గర ఉన్నాయి రాములా. ఎంత? మరి చాలా 10,000 రూపాయలు ఉన్నాయి. 10,000. 10,000 చాలుతాయా? సరిపోతాయి నాడు, ఏదో పని చేసుకొని బతకరాదా? ఏదో పని చేసుకొని అక్కడ బతకచ్చు గాని ఆ 10,000 వచ్చే వరకు కావచ్చు గాని ఇంకేం బతకరాదా? నీ బతుకు గుద్దల బట్టి పెడితే ఇంతసేపు అనే నీ అవన్నీ గుద్దల చుల్లి పెడితే అందరు లేచిపోయేటోళ్ళు అందరు ఇంతగానో ఆలోచిస్తారా అని. అంతేనా? మరి లేకపోతే సపరేట్గా వీపుతారు, పైసలు ఉన్నా లేకున్నా పోతారు. నీ అవన్నీ లేచిపోదాం మంచివి, మళ్ళీ ఇప్పుడు ఎవరు తెంగిదని మళ్ళీ ఇంటికి అడమంటాను అంటాను. పోలీస్ స్టేషన్ పోయి పోదాం పట్టు కలిసి. నీ అవ్వంటే పోలీస్ స్టేషన్ పోతే ఇంటరానే? ఎందుకైనా లేచిపోదాం అంటే ఇంటరానే? ఓ బిత్తిరి ముందా నీకు ఏమైనా తెలివి ఉన్నదే? ఓ బాబా ఎవరైనా నవ్వుతారు, అక్కడ లేచిపోయేటట్లట పోలీస్ స్టేషన్ పోతారట. నువ్వు ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావుడా? ఎవరితో లేదే రాములా, నీకు అన్నం పడగా నువ్వు వస్తా అంటే నేను డైరెక్ట్ కాడికి వస్తా. ఆల్రెడీ ఇప్పుడు నేను ఎక్స్ రోడ్ కాడు ఉన్నా. ఎక్స్ రోడ్ కన్నా? ఎక్స్ రోడ్ అంటే గిదేనే, నీ అవన్నీ సమ్మక్క గద్దెల కాంచి లెక్కినాక ఇది కష్టం చూడు రోడ్ దీనికి అక్కడ. ఇప్పుడు నువ్వేమన్నా తీసుకొని వస్తాను. ఓ బిత్తిరి ముందా నేను ఒక్కదాన్ని వచ్చి నన్ను నమ్ముతలేవానే నీ అవన్నీ కాదు నమ్ముతలేదు. నిన్న అన్న గింజరా ఇంకా నమ్ముడా నిన్ను? వచ్చినాక వెళ్తుంది కానీ నేను ఒక్కరిని వేస్తాను అన్నట్టు, కానీ ఇవ్వలేదు చెప్పకుండా తొందర రాయే నీ చంపవు కదా. అమ్మతోడు దేవునితోడు చంపా, నేనే సత్తే ఇక. నిన్ను చంపినంత నన్ను నీ చిన్న వాళ్ళు ఉండనిస్తారానే? ఎందుకుండలేరు? సాగదేనా నిన్ను చంపేటట్టుంటే నేను ఎందుకు రమ్మంటే రాములా? కాదు ఇప్పుడు పోతాం కరెక్టే, పోయేటప్పుడు చంపి అది అంటావు కదా నువ్వు బతికితే. ఓ బిత్తిరి ముండా నేను రావదేగా, తెల్లు కూడా పట్టుకొని రా, తొందర రాయే నీ అవన్నీ. నీ కోసం వెయిటింగ్ ఇక్కడ, నీ అవన్నీ తొందర పోదామే, బస్ అన్ని ఎక్కేదాన్ని ట్రైన్ ఎక్కి పోదామే రాములా. రాను అది నిన్ను నమ్మబుద్ధి అయితే రాను. రావా?
రావా అంటాను. రాను, పోలీస్ స్టేషన్ పోయిపోదాం అట్లా అయితే. అవన్నీ తెంగించుకొని పోలీస్ స్టేషన్ పోతారు పోనిస్తారా అని బిత్తిముండా పెళ్లి చేసుకున్నాడు అటువంటిది వేయండి కానీ ఓ లంజముండా మా వాళ్ళు ఒప్పుకుంటలేరే నీ అవ్వని తెంగితే ఒప్పుకుంటలేరే. ఒప్పుకున్నాక నేను గింతగానే వానే ఓ బిత్తిరు లంజముండా ఇక్కడ వీళ్ళు ఒప్పుకుంటలేరే నీ అవ్వని తెంగితే లంజే తొందర వచ్చేటట్టుంటే రాయే నీ అవ్వని. నీ అవ్వ గింతగానే వానే బతిలాడిపించుకోండు వచ్చేది ఉంటే రావాలే రావాలే అని నేనే సరే తొందర రాయా అన్నట్టు నేను మొన్న అంటే రాత్రి ఏమని చెప్పింది రాయే తొందర మనం పోదాం దాయా అంటే 20 తారీఖు పెళ్లి ఉంది మరి పెళ్లి చేసుకుంటాం. ఓ లంజముండా రానిత్తలేరే లంజముండా రానిత్తలేరే కొడతారే 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 వాళ్ళతో నీకేం పని పెళ్లి అయితే చేసుకురా. లంజముండా నువ్వు తెలియదే ఓ బిత్తిరు లంజముండా నువ్వు నేను కావన్నా నీకు ఎవరు కావన్నా అసలు నాకు అర్థమైతలేదు నీ గురించి. నాకు ఎవరు నువ్వే కావాలని ఉంటుంది. మరి రా ఏం కాదు పోదాంతా నువ్వు అవ్వని తింటే నీ ఒక్కసారి నమ్ము. ఇట్లా నమ్మకపోతే మాత్రం ఇక నాకు లైఫ్ లో కూడా ఇప్పుడు పెళ్లి చేసుకున్నా గానీ నేను తీసుకొని పోవడే గానీ నేను ఎట్లా పెళ్లి చేసుకున్నా గానీ తీసుకొని పోవడే. నేను ఆ రోజు కూడా చెప్తే మళ్ళీ ఇప్పుడు అచ్చానికి ఏమైతుంది నీకు చేసుకొని పోతే అయిపోతాయి కదా అంటున్నా. అట్లా చెయ్యనియరు అక్కడ వేస్తాయి కేసు పెడతా అని చెప్పిండు నీకు తెలియదు. నువ్వు మరి ఎందుకు కలిసినావు అన్నట్టు వాళ్ళకి నాకు అర్థం కాదు. ఇప్పుడు నువ్వు అత్తవా రావా అత్త గాని నువ్వు వచ్చినాక నేను అన్ని చెప్తా. ఎందుకు ఇప్పుడు చెప్తాను వచ్చినాక అటో ఎక్కి చక్కగా పోదాం. పోయినాక ఆడ పోయి ఎన్నో రూమ్ తీసుకొని కిరాయి తీసుకొని ఒక 15 రోజులు ఉన్నాం అనుకో వాళ్ళవి వాళ్ళు వేరు కదా అన్నట్టుగా వాళ్ళు మాట్లాడతారు. మాట్లాడి ఏదో ఒకటి మరి రమ్మని చెప్పురా అంటే మనం పోవచ్చు ఇంటికి. అప్పుడు నేను అత్త దబ్బన రాత్రి పండుకున్నాక మరి అటో ఎక్కిద్నా అన్నాడు ఇడిచిపెట్టే మాత్రం అయితే నీకు తలవాళ్ళు ఉంటాయి ఇక నీ ఇష్టం. నన్ను రావదే ఇంకేంది నిన్ను రాదేంగా. ఇప్పుడు నువ్వు బయట తిరుగుతాను చచ్చిన మాత్రం అయితే నాకు మా వాళ్ళ బతుకైతే కాదు. ఇంకా మీ చిన్నబాబు నన్ను రావదే కదా గట్ల చేసినాక నేను గట్ల చేసినాక నన్ను చంపడానే రాములా. మా చిన్నబాబు నిన్ను చంపుతాడు. చంపుతాడు అయితే మొన్న 3 రోజులు నాకు నిన్ను కొట్టపోతురా. ఇప్పుడు నేను కావాలనుకున్నది నిన్ను, నేను నిన్ను కావాలనుకుంటానా. నువ్వు నన్ను కావాలనుకుంటే రా నా మాటిని. లేకపోతే మాత్రం ఇక నువ్వు వాళ్ళ దగ్గరికి పోయి చెప్పత్తా వీళ్ళ దగ్గరికి పోయి చెప్పత్తా అంటే మాత్రం ఇష్యూ అవుతుంది. నాన్నే ఉంచుతారు మళ్ళీ నన్ను మళ్ళీ గుద్దలకి అంటారు నన్ను. లంజవడక నీకు అప్పుడు తెలియదు లంజవడక నువ్వు ఇప్పుడు ఎందుకు చేసుకున్నావు మళ్ళీ ఇప్పుడు ఎందుకు అది చేసినావు ఇది చేసినావు అంటారు. ఇప్పుడు పట్టకపోతే ఏం కాదు. మరి నీకు అప్పుడు తెలియదు మరి పెళ్లి ఎందుకు చేసుకున్నావు కేసు నడవంగా. ఇప్పుడు అత్త వరావా ఇక్కడ అంతా అత్త వరావా అత్త గాని మళ్ళీ అత్త గానీ నేను మాత్రం అయితే దూరం బాగా దూరం అయితే రాని కరీంనగర్ రాకనే అత్త. సరే 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 అని మళ్ళా తప్పిస్తే మాత్రం అయితే మంచిగా ఉండే చెప్తాను అయ్యా. నేను అత్తలు తప్పియదా నేను తప్పియా ఇంకేది సర్పంచ్ సత్తా అంటాను కదా సర్పంచ్ గెలిసొస్తా. ఓ లంజముండా మళ్ళోటి పెట్టినవా లంజముండా రానియరే లంజముండా రానియరే. నీకు ఓ లంజముండా పక్కన పోతే ఏ పీడ ఉండదు ఆల్రెడీ తెలుస్తుంది నీకు తెలియదు. ఇప్పుడు తెలిసిందనుకో నన్ను రానియరు నిన్ను రానియరు. అట్లనా మరి కాదా. ఇప్పుడు నువ్వు మీ వాళ్ళకి భయపడుతున్నావు కదా. నీ వాళ్ళకి కాదు అందరికి భయపడతాను. ఆడ మా సర్పంచ్ తిరుగుతాండే నీ అవన్నీ నీకు తెలియకపోయినా మునోతే నీకు తెలియలేదు మన ఇంత కూడా ఆడ ఇంటి ముందు ఎన్నుకుంటాను వేస్ట్ గా. అంతేనా మరి కాదా. ఇప్పుడు ఏమంటారు అంటే పట్టకపోయేటోని కాదు ఇంటి ముందట ఎన్నుకుంటాను ఉట్టిగా పట్టుకొని పోతే పట్టుకపో పక్క నువ్వు ఇంత లీడు ఉండకు అని చెప్తేనే నేను బయటకు వెళ్ళినా. నీ అవన్నీ నేను గంత ప్రేమగా మాట్లాడి రాయే అంటే ప్రేమనే మాట్లాడతాను. మళ్ళీ మీ వాళ్ళకి ఇట్లా ఏమన్నా నాటగా చెప్పి తీసుకుపోయేనని చంపు వదిలిపెట్టి రమ్మని మాత్రం చెప్పలే కదా. నేను అస్సలు అట్లా చేయలే. నేను అట్లా చేసి అయితే నేను తీసుకోపోకపోదు ఇంటికి వచ్చి చంపరాదా అని చంపాలనుకుంటే ఫస్ట్ టౌన్ లో ఎందుకు చెప్పినావు పోలీసు వాళ్ళకి ఎందుకు చెప్పినావు పోయి ఏమని దానికి నాకు సంబంధం లేదు బలవంతంగా పెళ్లి భయపడి చెప్పవానే అన్ని మాట్లాడుకున్నాం చక్కగా పోదాం మళ్ళీ లేట్ అవుతుంది ఈ పట్ట వాటిది అయితే ఎవరు ఉండరు టక్కన బస్ ఎక్కిపోదాం నాయో డ్రెస్సులు తెచ్చుకుంటానా నేను రచ్చటోన్ అయితే నేను డ్రెస్సులు తెచ్చుకుంటానానే అంతేనా మరి కాదా
నేను డ్రెస్సులు తెచ్చుకున్నా ఆల్రెడీ ఇక్కడ తెచ్చిన ఒకవేళ షాప్ లా చక్కగా వచ్చి మనం ఇంటి డైరెక్ట్ ఆటో ఎక్కి పక్కకు పోవాలి, పోయి మళ్ళీ ఎక్కడికన్నా బస్ ఎక్కి పోవాలి. అట్లా ఎన్నో ఒక కిరాయి తీసుకొని బతకాలి. భయం అవుతుంది కదా మరి. భయం లేదు ఏం లేదు, మెల్లంగా అట్టి చూసుకుంటా మెల్లంగా రా, తొందరరా. అటు ఇటు చూసుకుంటున్నా. అదే నీ వల్ల వెనక ఫాలో అవుతారా చూసుకుంటారా అంటానా. నువ్వు ఎందుకు నువ్వు రావడానికి ఎందుకు భయం? నువ్వు ఈ ఆడదానం అయినట్టు ఏమడుతుందా? ఎవరిని ఆడదాని లెక్కనే భయపడుతున్నావా? నేనన్నా భయపడంటే ఇప్పుడు విషయం ఏం తెలుసా, మనల్ని చూసిరా అనుకో లంజోడక ఎటు పోతానోరా దాన్ని తీసుకొని ఐదు అని కొడతారు. ఎవరు కొడతారు? ఎవరన్నా మనోళ్ళు చూసినోళ్ళు. మా వాళ్ళు ఎందుకు కొడతారు? ఇంకో మా వాళ్ళకి జంగితే లంచముండా మా వాళ్ళు మీ వాళ్ళు రావులా నీ అక్కడికి చెప్తే వినరాదే. మా వాళ్ళు నీకు ఎందుకు అంటారు? లేకపోతే ఇంకా మంచిదేనే, కనవచ్చు ఇంకా మంచిదేనే, అరే తీసుకుపోతారు కదా అని. తొందర్రా వెళ్తానవా ఇంతకెళ్ళి? వెళ్తాను. మరి తొందర వెళ్ళు. నేను ఇగో చెప్పు, నేను కాటుకుంటా టక్కన వెళ్ళు. ఆటో ఎక్కుదాం, చెల్లు పట్టుకొచ్చుకో మరి. తొందర వెళ్ళు మరి, నడుచుకుంటా చూసుకుంటారా. మాలకి చెప్పద్దుగా, మాలకైనా చెప్పండి అద్దా. ఇబ్బంది చెప్పకు, నీ వాళ్ళకి చెప్తే మొత్తం ఘోరంగా అవుతుంది మళ్ళా. అంతేనా? మరి మా వాళ్ళకి నేను చెప్పిందా నేను పోతానా అని. సరే మరి తొందరరా, నేను ఇక్కడ చూస్తానా. సరే వస్తానవుగా, ఇక్కడ ఉంటాను మరి తొందరరా. ఇప్పుడు నీకు ఇది కట్టు తీసుకుపోవడానికి ఏమైతుంది? కట్టుకుంటే తీసుకుపోవడానికి ఏమైతుంది? ఎవరు బండి ఉన్నదా ఏమున్నది? ఆటోలేనే? ఆటోలోనే బస్తానా? ఆటో అయితే ఏమైతుంది? ఎంగేజ్ ఆడుకోదాక ఇప్పుడు ఆటో ఎంగేజ్. ఇక్కడ నా దగ్గర పైసలు ఎక్కువ మనం చేసినాం అనుకో, గిదే ఆటో గిదే ఎక్కడ దించి రైజ్ అని మన ఆగమైతే పోలీసు వాళ్ళు అని పట్టుకుంటా అంటారు. నీకు తెలుసా? అంతేనా? మరి బతుకో దేనికో పోతా అంటే ఎవరు అనుకుంటారు గట్ల, గాని ఇట్లుండద్దు. నమ్మకుండా అయితే లేదు నాకు. అబ్బాని బాగుంటుంది అయితే రాకిగా, ఇక రాకిగా అయితే నా గురించి వదిలిపెట్టి. అందుకే ఎందుకంటే ఇక నువ్వు నా గురించి అత్తలేవు, పైసల గురించి కావాలని అనుకున్నట్టున్నది. ఇప్పుడు పైసలు కావాలి నీకు, నేను కాదు కావాల్సింది. నాకు పైసలు లేవు, నాకు నువ్వే కావాలి. కానీ నీకు కావాలనుకుంటే రా. నన్ను పైసలు ఎవడు వేసుకుంటారు చెప్పు. మరి రాయే నీ అబ్బాయి గన్నం పిల్ల మూడోసే. నాకు మళ్ళీ మా వాళ్ళు ఫోన్ చేయక ముందు చక్కన పోవాలి ఇక్కడి చెల్లి. సరే సరే ఉంటాను. తొందర రా మరి, నేను ఇక్కడ ఉంటా సమ్మగదులు కదా. రైట్.